ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జీవీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాసంక్రాంతి వేడుకల్లో ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు పాల్గొన్నారు. జీవీఎల్ మహాసంక్రాంతి వేడుకలను ఆత్మనిర్భర భారత్ సంక్రాంతిగా నిర్వహించడంపై ప్రత్యేక అభినందనలు తెలిపారు. గత 2 ఏళ్లుగా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా జీవీఎల్ సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ప్రజలందరూ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలని కంబంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతిని పురస్కరించుకొని సంక్రాంతి సంబరాలు పేరుతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా నరసింహారావు గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి సంబరాలతో ఊరుకోకుండా దానికి నరసింహారావు గారు ఆత్మనిర్భర్ సంక్రాంతి సంబరాలను పేరు పెట్టారు. అంటే ఆయన ఉద్దేశం సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని ఈ సంబరాలలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి అసలు ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏమిటి, అది సాధించడానికి వాళ్ళ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యల గురించి కూడా ప్రజలకు విపులంగా విశదీకరించాలని ఆయన భావన అయి ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర గవర్నర్గా సేవలు అందిస్తున్నప్పటికీ నా భాష, నా సంస్కృతి, నా మట్టి ఇవన్నీ నన్ను ఎప్పుడూ తెలుగువాడిగానే నిలబడతాయి. తెలుగువాడిగా తెలుగు ప్రజల మధ్య ఈ మహా పండుగను జరుపుకోవడం, ప్రత్యేకించి నేను అనేక సంవత్సరాలు విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు తిరుగాడిన ఈ ఆవరణలో ఈ కార్యక్రమాలు జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మిత్రులారా, సంక్రాంతి కేవలం ఒక పండుగ కాదు, ఇది మన సనాతన సాంప్రదాయాలలో జీవన తత్వాన్ని బోధించే మహోత్సవం. ప్రకృతి, మనిషి, సమాజం ఈ మూడింటి మధ్య ఉన్న సున్నితమైన అనుబంధాన్ని మనకు గుర్తు చేసే పండుగ సంక్రాంతి. సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణం మొదలుపెట్టేటువంటి ఈ పవిత్ర కాలం ఆశ, వెలుగు మరియు శుభారంభానికి సంకేతం. తెలుగు సంస్కృతిలో సంక్రాంతి అంటే పెద్ద పండుగ. ఎందుకంటే ఇది రైతు జీవితానికి, గ్రామీణ సంస్కృతికి, కుటుంబ బంధాలకు ప్రాణంగా నిలిచే పండుగ. నివసించే వారందరూ సంక్రాంతి పండుగకు వారి వారి స్వగ్రామాలకు వెళ్ళి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో కలిసి పండుగ జరుపుకునే సాంప్రదాయం నేటికి పాటిస్తున్నాం. ఇవాళ చూసాం, హైదరాబాద్, విజయవాడ రోడ్డు మీద వాహనాలు ఏ విధంగా ఉన్నాయి, రద్దీ. ఎంతమంది హైదరాబాదును వీడి వారి వారి స్వగ్రామాలకు వెళ్తున్నారో ఇవాళ మనం అన్ని టీవీల్లో కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. అట్లాగే విశాఖపట్నానికి సంబంధించి కూడా ఈ నగరాన్ని నుంచి కూడా అనేక మంది వారి వారి యొక్క స్వగ్రామాలకు, ఉత్తరాంధ్రలో ఉన్న గ్రామాలకు వెళ్ళేటువంటి ఒక సంప్రదాయం మనకుంది. ఇందాక విష్ణుకుమార్ రాజు గారు, పరశురామరాజు గారు ఉటంకించినట్టుగా మేము గ్రామాలకు వెళ్ళలేకపోయాం, మా ఊరికి వెళ్ళలేకపోయాం, సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకోవాలని అనుకునే వారికి అటువంటి గ్రామీణ వాతావరణాన్ని విశాఖ నగరంలోనే కల్పించి సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకునే అవకాశాన్ని విశాఖలోనే కల్పించినటువంటి నరసింహారావు గారికి మనందరం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.